హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే పాలిటీ సబ్జెక్ట్ నుండి సుప్రీంకోర్టు అనే టాపిక్లోని ముఖ్యమైన ప్రశ్నలను ఈ వీడియోలో చూద్దాం. భారత రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించి అర్థ వివరణ తెలిపేది. ఏ పార్లమెంట్, బి అటార్నీ జనరల్, సి సుప్రీంకోర్టు, డి హైకోర్టు. ఆన్సర్ ఆప్షన్ 3 సుప్రీంకోర్టు. ఇక్కడ సుప్రీంకోర్టు అనేది భారత రాజ్యాంగాన్ని వ్యాఖ్యానిస్తుంది, అలాగే అర్థ వివరణ తెలపడంలోనూ రాజ్యాంగాన్ని అన్వయించడంలోనూ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. పౌరుల స్వేచ్ఛా స్వాతంత్రాల సంరక్షణగా వ్యవహరించేది ఏది? ఏ పార్లమెంట్, హైకోర్టు, అడ్వకేట్ జనరల్, సుప్రీంకోర్టు. ఆన్సర్ ఆప్షన్ డి సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు అనేది పౌరుల స్వేచ్ఛా స్వాతంత్రాల సంరక్షకుడిగా పనిచేస్తుంది. క్వశ్చన్ నెంబర్ 3. సుప్రీంకోర్టు పూర్వ కోర్టు అయిన ఫెడరల్ కోర్టుని ఏ యాక్ట్ ద్వారా ఏర్పాటు చేశారు? 1935 యాక్ట్, 1947 యాక్ట్, 1919 యాక్ట్, 1950 జనవరి 25. ఆన్సర్ ఆప్షన్ ఏ 1935 యాక్ట్. 1935 చట్టం ద్వారా ఏర్పాటైన ఫెడరల్ కోర్టుని దీని యొక్క స్థాయిని అధికారాన్ని విస్తరించి భారతదేశంలో అయితే సుప్రీంకోర్టుని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మన దేశ సుప్రీంకోర్టుని ఏ దేశ న్యాయ వ్యవస్థని స్ఫూర్తిగా తీసుకొని రూపొందించారు? బ్రిటన్, అమెరికా. ఏ మరియు బి ఏది కాదు. ఆన్సర్ ఆప్షన్ బి అమెరికా. సుప్రీంకోర్టు భవన నిర్మాణ రూపశిల్పి ఎవరు? లార్డ్ బ్రైస్, గణేష్ బయోల్కర్, పాట్రీ వాట్రిక్, పైవన్నీ. ఆన్సర్ ఆప్షన్ బి గణేష్ డియోల్కర్. ఇక్కడ బయోల్కర్ అని పడింది, గణేష్ డియోల్కర్. క్వశ్చన్ నెంబర్ 6. క్రింది వానిలో సరైన వాక్యం ఏది అని అడిగారు. మన దేశ న్యాయ వ్యవస్థ ఏకీకృత న్యాయ వ్యవస్థ, మన దేశ న్యాయ వ్యవస్థ సమీకృత న్యాయ వ్యవస్థ. ఆన్సర్ ఆప్షన్ సి 1 మరియు 2 సరైనవి. ఇండియాలో ఏకీకృత న్యాయ వ్యవస్థ విధానం ఏ దేశం నుంచి గ్రహించారు అని అడిగారు. ఇండియాలో ఏకీకృత న్యాయ వ్యవస్థ విధానం అమలు చేస్తున్నారు కదా, అది ఏ దేశం నుండి గ్రహించబడింది అని అడిగారు. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, పైవన్నీ. ఆన్సర్ ఆప్షన్ బి బ్రిటన్. మన న్యాయ వ్యవస్థ ఏకీకృత న్యాయ వ్యవస్థ అనుటకు సరైన కారణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ క్రింది కోర్టులపై ఆధిక్యం కలిగి ఉంటుంది సుప్రీంకోర్టు అనేది, అందుకనే మన న్యాయ వ్యవస్థ అనేది ఏకీకృత న్యాయ వ్యవస్థ అనుసరిస్తుంది. సుప్రీంకోర్టు నిర్మాణం గురించి తెలిపే అధికరణ ఏది అని అడిగారు. ఆన్సర్ ఆప్షన్ బి 124 ఆర్టికల్. ఇండియాలో మొదటిసారి సుప్రీంకోర్టుని ఎక్కడ ఏర్పాటు చేశారు? మద్రాస్, ముంబై, కలకత్తా, ఢిల్లీ. ఆన్సర్ ఆప్షన్ సి కలకత్తా. 1774 సంవత్సరంలో కలకత్తాలోని ఫోర్ట్ విలియం కోర్టులో బ్రిటిష్ వారు మన దేశంలో మొదటిసారిగా అయితే సుప్రీంకోర్టుని ఏర్పాటు చేయడం జరిగింది. సుప్రీంకోర్టు స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయ వ్యవస్థగా పనిచేయటం గల కారణం ఏంటి? రాజ్యాంగ వ్యాఖ్యానం, భారత సమాఖ్య విధానం, ప్రాథమిక హక్కుల సంరక్షణ, పైవన్నీ. ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. రాజ్యాంగాన్ని వ్యాఖ్యానిస్తుంది, భారత సమాఖ్య విధానం, అలాగే ప్రాథమిక హక్కులకు సంరక్షకుడిగా వ్యవహరిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ డి. క్రింది వాళ్ళలో సరైన వాక్యం ఏది? సుప్రీంకోర్టు జడ్జెస్ని రాష్ట్రపతి నియమించును, సుప్రీంకోర్టు జడ్జెస్ సంఖ్యని రాష్ట్రపతి నిర్ణయించును. ఆన్సర్ ఆప్షన్ ఏ 1 మాత్రమే సరైనది. ఎందుకు అంటే ఇక్కడ సుప్రీంకోర్టు జడ్జెస్ని రాష్ట్రపతి నియమిస్తాడు, కానీ సుప్రీంకోర్టు జడ్జెస్ సంఖ్యని మాత్రం పార్లమెంట్ అనేది నిర్ణయిస్తుంది. క్రింది వానిలో న్యాయమూర్తుల సంఖ్యను నిర్ణయించేది ఎవరు? ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగానే సుప్రీంకోర్టు జడ్జెస్ని నియమించేది రాష్ట్రపతి, అలాగే న్యాయమూర్తుల సంఖ్యను మాత్రం నిర్ణయించేది పార్లమెంట్. ఆన్సర్ ఆప్షన్ డి. నియామక విషయంలో న్యాయమూర్తుల కనీస వయసు ఎంత అని అడిగారు. 30 సంవత్సరాలు, 35 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, ఏది కాదు. ఆన్సర్ ఆప్షన్ డి ఏది కాదు. ఎందుకంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల కనీస వయసు అనేది ఎక్కడా నిర్ణయించబడలేదు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయసు. ఆన్సర్ ఆప్షన్ ఏ 65 సంవత్సరాలు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల యొక్క పదవీ విరమణ వయసు వచ్చేసి 65 సంవత్సరాలండి. న్యాయమూర్తుల నియామకంలో కీలక పాత్ర పోషించేది ఏంటి? రాష్ట్రపతి, పార్లమెంట్, కొలీజియం, పైవన్నీ. ఆన్సర్ ఆప్షన్ సి కొలీజియం. కొలీజియం అనగా సిజిఐతో కూడిన
5గురు న్యాయమూర్తుల మండలి, దాన్నే కొలీజియంగా పేర్కొంటారు. కొలీజియంని అనుసరించి మాత్రమే న్యాయమూర్తుల నియామకం అయితే జరుగుతుంది. క్రింది వానిలో ఏ కేసుని జడ్జెస్ కేసుగా పేర్కొంటారు? సుప్రీంకోర్టు అడ్వకేట్స్ వర్సెస్ ఇండియా, ఎస్పీ గుప్తా వర్సెస్ ఇండియా, రూపహర్షి వర్సెస్ ఇండియా, ఏది కాదు? ఆన్సర్ ఆప్షన్ బి, ఎస్పీ గుప్తా వర్సెస్ ఇండియా. దీన్ని ఎస్పీ గుప్తా వర్సెస్ ఇండియా కేసుని జడ్జెస్ కేసుగాను, అలాగే మొదటి జడ్జెస్ కేసుగాను పేర్కొంటారు. సుప్రీంకోర్టు అడ్వకేట్ వర్సెస్ ఇండియాని దీన్ని సెకండ్ జడ్జెస్ కేసుగా, సుప్రీంకోర్టు అడ్వకేట్స్ వర్సెస్ ఇండియాని సెకండ్ జడ్జెస్ కేసుగా పేర్కొంటారు. నెక్స్ట్, కొలీజియం అనగా ఏంటి? సీజీఐతో కూడిన 4 న్యాయమూర్తుల మండలి, సీజీఐతో కూడిన 5 న్యాయమూర్తుల మండలి, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల బృందం, పైవన్నీ. ఇంతకుముందే చెప్పినట్టు సీజీఐతో కూడిన 5 న్యాయమూర్తుల మండలిని కొలీజియంగా పేర్కొంటారు. క్రింది వానిలో ఏ రాజ్యాంగ సవరణ ద్వారా నేషనల్ జడ్జెస్ అపాయింట్మెంట్ కమిషన్ని ఏర్పాటు చేశారు అని అడిగారు. 121 రాజ్యాంగ సవరణ, 120 రాజ్యాంగ సవరణ, 99వ రాజ్యాంగ సవరణ, పైవన్నీ. ఆన్సర్ ఆప్షన్ సి, 99వ రాజ్యాంగ సవరణను అనుసరించి ఎన్జేఏసీని అయితే ఏర్పాటు చేయడం అయింది. ఎన్జేఏసీ అంటే నేషనల్ జడ్జెస్ అపాయింట్మెంట్ కమిషన్ అయితే 99వ రాజ్యాంగ సవరణను అనుసరించి ఏర్పాటు చేశారు. దేనికి బదులు కేంద్ర ప్రభుత్వం ఎన్జేఏసీని రూపొందించింది అని అడిగారు. ఆన్సర్ ఆప్షన్ 1, కొలీజియం. కొలీజియం బదులుగా 99వ రాజ్యాంగ సవరణను అనుసరించి ఎన్జేఏసీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది.